మారుతి గారు ఇప్పటి వరకు మన 6 డిజిట్ లో మీరు ఆన్సర్ చెప్పారు. ఇప్పుడు 11 డిజిట్స్ లో నేను క్వశ్చన్ ఇస్తాను. 76811296 into 8. ఆన్సర్ రాసుకోండి. 61 45 0 24 10 368. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేద్దాం దీన్ని, ఎంత టైం పడుతుందో, అలాగే మారుతి గారు కరెక్ట్ చెప్పారా రాంగ్ చెప్పారా కూడా అనేది టెస్ట్ చేద్దాము. ఓకే, రైట్ ఆన్సర్. నాకైతే 2 నిమిషాలు టైం పట్టి. ఈసారి డేట్ ఆఫ్ బర్త్లు అడుగుదామండి, అది కూడా తెలుసుకోవాలి కదా. ఓకే మారుతి గారు, నేను కొన్ని డేట్ ఆఫ్ బర్త్లు చెప్తాను. అదే డేట్, మంత్, ఇయర్ 3 చెప్పాలి. 3 చెప్తాను, మీరు అది ఆ ఇయర్ లో ఏ డేను చెప్పండి. ఓకేనా? 14/9/1995 థర్స్డే. ఓకే, ఇది డౌట్ ఉన్న వాళ్ళు గూగుల్లో చెక్ చేసుకోవచ్చు. ఓకే, అది కూడా చెప్పారు మీరు కాన్ఫిడెంట్. ఓకే, సేమ్ డేట్ ప్లస్ ఇయర్, మంత్, సేమ్ డేట్ మంత్ ఇయర్ చేంజ్ చేద్దాం. ఓకేనా? 14/9/1956 ఫ్రైడే, శుక్రవారం. ఓకే, అండ్ అలాగే 28/4/1975 మండే. ఎవరికి ఏ చిన్న డౌట్ వచ్చినా సరే గూగుల్లో చెక్ చేసుకోవచ్చు. అండ్ 15/8/1947 ఇండియన్ ఇండిపెండెన్స్ డే, ఫ్రైడే. ఓకే, 10/10/2011 మండే. ఓకే అండి, ఇది నా ఓన్ గా అడిగాను, అది కరెక్టే. ఓకే మారుతి గారు, మీ తాత ముత్తాతలు అడిగినా అలాగే చెప్తాను మేడం. ఒక 10,000 ఇయర్స్ తర్వాత అడిగినా ఇదే స్పీడ్. 10,000 ఇయర్స్ నా దృష్టిలో అదొక నెంబర్ మేడం. మీకు అది డేట్, నాకు అదే నెంబర్. నేను ఆ నెంబర్ని అనాలిసిస్ చేసి మీకు ఆన్సర్ చెప్తున్నాను. అదొక మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్.